ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో రియల్మీ మొన్న రీసెంట్గా మన ముందు తీసుకొచ్చినటువంటి రియల్మీ ఎక్స్ ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు దీనికి సంబంధించినటువంటి ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం కెమెరా శాంపిల్స్ను కూడా మనం చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికే మొన్న నేను బ్లైండ్ సేల్లో బుక్ చేశాను. అలాగే మొన్న వీళ్ళు సేల్లోకి తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా realme.com వెబ్సైట్లో బుక్ చేయడం జరిగింది. సో ఇది అఫీషియల్గా మనకి రియల్మీ నుంచి వచ్చినటువంటి పార్సెల్. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ ఎక్స్కి సంబంధించినటువంటి రిటైల్ బాక్స్. ఇకపోతే ఇదంతా కూడా మనకు ఒక ప్లాస్టిక్ కవర్ తోటి నీట్గా ర్యాప్ చేశారు. సో ఈ ప్లాస్టిక్ ర్యాప్ని కూడా మనం తీసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం ఈ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక రియల్మీ ఎక్స్ పాపప్ జనరేషన్ అని చెప్పి మనకి ఇది రావడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసారన్నట్లయితే రియల్మీ ఎక్స్ అని చెప్పి బ్రాండింగ్ మనకు కనపడటం జరుగుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే కనుక ఇక్కడ కూడా మనకి రియల్మీ ఎక్స్ అని బ్రాండింగ్ కనపడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి టోటల్ స్పెసిఫికేషన్స్ మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి ప్రైస్ని మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి ప్రైస్ ఉంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే 17,999 అంటే 18,000 కింద తీసుకురావడం జరిగింది. అండ్ ఇది వచ్చేటప్పటికి నేను బ్లైండ్ సెల్లో బుక్ చేశాను. ఆ తర్వాత మనకి కంపెనీ నుంచి 500 రూపీస్ డిస్కౌంట్ రావడం అయితే జరిగింది. అంటే 16,500 రూపీస్కి నాకు ఈ మొబైల్ ఫోన్ రావడం జరిగింది. ఇకపోతే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే మళ్ళీ రియల్మీ ఎక్స్ అని చెప్పి, అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే కనుక రియల్మీకి సంబంధించినటువంటి లోగోని మీరు చూడొచ్చు. ఇకపోతే మనకి బ్యాక్ ఆఫ్ ద బాక్స్ చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ రియల్మీ ఎక్స్ అని చెప్పి దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్తో పాటు దీనికి సంబంధించినటువంటి కొన్ని సార్ వాల్యూస్, అలాగే దీనికి సంబంధించినటువంటి నెట్వర్కింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే దీని వేరియంట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 4GB అలాగే 128GB వేరియంట్. ఇక మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ అయితే మనం ఇక్కడ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఇక రైట్ సైడ్ కార్నర్లో వీళ్ళు మనకి కంపెనీ వాళ్ళు ఒక సీల్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఈ సీల్ని అయితే మనం బ్రేక్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక వీళ్ళు పోలార్ వైట్ కలర్ అని చెప్పి మనం మెన్షన్ చేశారు. సో ఇది మనకి పోలార్ వైట్, ఎందుకంటే రెగ్యులర్గా బ్లూ కలర్ అయితే మనం చూస్తూనే ఉంటాం. పోలార్ వైట్ అని అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ట్రెండ్ అవుతున్న కలర్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ పోలార్ వైట్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఇంకా చెప్పాలంటే మనకి ఎప్పుడైతే ఈ OnePlus కంపెనీ మన ముందుకి ఆనియన్ అలాగే జింజర్కి సంబంధించినటువంటి కలర్స్ని తీసుకొచ్చిన ఆ తర్వాత ఇవన్నీ పాపులర్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి బాక్స్లో ఉన్నటువంటి కంటెంట్ మనం చూసాము. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఫస్ట్ మనకు ఓపెన్ చేయగానే ఒక పార్టీషన్ రావడం జరిగింది. సో ఈ పార్టీషన్లో ఐ థింక్ వీళ్ళు యాజ్ యూజువల్గానే రెగ్యులర్గా మనకి ఒక కేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక క్విక్ స్టార్ట్ గైడ్ అలాగే సిమ్ ఎజెక్టింగ్ టూల్, దీంతో పాటుగా మనకి వారంటీ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇకపోతే మనకి వీళ్ళు ఒక ఫైన్ క్వాలిటీకి సంబంధించినటువంటి TPU కేస్ని మనకు ప్రొవైడ్ చేశారు. వీళ్ళు ఈ TPU కేసు కూడా మనకి కవర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మొత్తం కంప్లీట్ క్రిస్టల్ క్లియర్గా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడంతా మనకి హార్డ్గా ఉండడం జరిగింది అండ్ ఇక్కడ కార్నర్స్కి వచ్చేటప్పటికి కొంచెం సాఫ్ట్గా ఉంది. సో ఇది బోత్ మనకి ఏంటంటే ప్యానల్ కమ్ TPU కేస్ అని కూడా మనం పిలవచ్చు. సో వీటిని మనం కొంచెం పక్కకు పెట్టేస్తాం. ఇకపోతే ఇక్కడ మీకు ఫోన్ అయితే మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ కనపడటం జరుగుతుంది. సో ఇక్కడ మనకి వైట్ కలర్ అంటే పోలార్ వైట్ కలర్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది కొంచెం పక్కకు పెట్టి ఇక బాక్స్లో ఏమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో దీని తర్వాత మనకు ఒక పార్టీషన్ ఉంది. ఇక మీరు చూసారన్నట్లయితే ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేసేటువంటి ఊక్ ఛార్జర్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి అవుట్పుట్స్ మీరు చూసారన్నట్లయితే కనుక 5 volts 4 amps అంటే 20 wattsకి సంబంధించినటువంటి పవర్ని అయితే ఇది డెలివర్ చేయగలదు. ఎట్లయినా కానీ మనం ఛార్జింగ్ టెస్ట్ చేస్తాం. ఆ ఛార్జింగ్ టెస్ట్లో ఇది ఎంత టైం తీసుకుంటుంది ఏంటి అనేది కూడా చూద్దాం. ఇకపోతే ఇక్కడ మీరు చూసారంటే USB పోర్ట్. ఇక మనకి డేటా కేబుల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే డేటా కేబుల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈవెన్ వీళ్ళు ఫ్రంట్ అండ్ బ్యాక్స్ రెండు కూడా మనకి జాగ్రత్తగా క్యాప్స్ తోటి ప్యాక్ చేసి పంపించారు. అండ్ రియల్మీ మొట్టమొదటిసారిగా మనకి Type-C పోర్ట్తో వచ్చిందని చెప్పొచ్చు. సో రియల్మీకి ఒక రకంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద ప్రీమియం ఫోన్ అని మనం చెప్పొచ్చు. అంటే రియల్మీ దగ్గర నుంచి
మనకి ప్రీమియం ఫోన్ కింద మనకి రియల్మీ ఎక్స్ రావడం జరిగింది. ఇక బాక్స్లో ఉన్న కంటెంట్ అయితే ఇవి. ఇక బాక్స్లో మనకి ఏ విధమైనటువంటి కంటెంట్ లేదు. ఇక మనం ఒకసారి ఫోన్ని బూట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ బూట్ చేయడం ముందర దీనికి సంబంధించినటువంటి ర్యాప్ని మనం అన్రాప్ చేద్దాం. సో ఇక్కడ మీరు అన్రాప్ చేస్తే ద బ్యూటిఫుల్ ఫోన్ ఈస్ హియర్. ఇక్కడ మనకి ఏ ప్రీ అప్లైడ్ టెంపర్డ్ గ్లాస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మనకి రెడ్మీ K20 Pro ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా మనకి ఏ విధమైనటువంటి ప్రీ అప్లైడ్ టెంపర్డ్ గ్లాస్ని అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. ఈ ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూ చూసేద్దాం. సో ఇది వచ్చేటప్పటికి మనకి 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED ఎల్ఈడి స్క్రీన్ రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఈవెన్ మనకి రియల్మీ కంపెనీ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి AMOLED ఎల్ఈడి స్క్రీన్ ఇదే అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే సైడ్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి వీళ్ళు ఇక్కడ పవర్ బటన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి సిమ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు. అంటే సైడ్కి మనకు వీళ్ళు సిమ్ స్లాట్ ప్రొవైడ్ చేశారు. ఇక ఒకసారి ఆ సిమ్ స్లాట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కూడా చూసేద్దాం. అంటే ఎలాంటి సిమ్ స్లాట్ని మనకు ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ సిమ్ ఎజెక్టింగ్ టూల్ తోటి నేను ఈ సిమ్ కార్డ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేసేటువంటి సిమ్ కార్డ్ని మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ దీంట్లో మనకి మెమరీ కార్డ్ అయితే ఉండదు. అంటే మెమరీ కార్డ్ స్లాట్ ఉండదు. అఫ్కోర్స్ మనం మెమరీ కార్డ్ని కూడా వేసుకోలేము. ఇంటర్నల్గా ఇచ్చేటువంటి 128GB స్టోరేజ్ మెమరీ ఏదైతే ఉందో దాంట్లోనే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మనకి కొంచెం గోల్డ్ అండ్ ఎల్లో కలర్ ఫినిష్లో ఉన్నటువంటి పవర్ బటన్ అయితే చూడొచ్చు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇట్ సైడ్ అయితే మనకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషను లేదు. అంటే ఏ విధమైనటువంటి హార్డ్వేర్ బటన్స్ అయితే లేదు. ఇకపోతే బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే కనుక ఇక్కడ మీకు స్పీకర్ గ్రిల్స్తో పాటు టైప్ సికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే మైక్కి సంబంధించినటువంటి బ్రీత్ హోల్తో పాటు 3.5mm జాక్ని కూడా, ఆడియో జాక్ని కూడా మనకి వీళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో మనకి 3.5mm జాక్ని అయితే చూడగలుగుతుంది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ K20 Proలో కూడా మనకి 3.5mm జాక్ ఉంది. ఇకపోతే మీకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ చూసారు అన్నట్లయితే కనుక చాలా ప్రీమియం లుక్ని మనకు ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇకపోతే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, రాకర్స్ అంటే వాల్యూమ్ రాకర్స్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే కనుక ఇక్కడ సెల్ఫీ పాపప్ కెమెరా కోసం మనకి ఇక్కడ సెల్ఫీ కెమెరాని అయితే మీరు చూడొచ్చు. అలాగే అలాంగ్ విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి బిల్ స్ట్రక్చర్ విషయానికి వచ్చారన్నట్లయితే ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ కాకపోతే మనకి SS ఫినిష్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే కనుక వీళ్ళు పాలికార్బన్తో రన్ అయ్యేటువంటి, అంటే పాలికార్బన్తో తయారైనటువంటి మనకి గ్లాసీ ఫినిష్ ఉన్నటువంటి మెటీరియల్తో ఉన్నటువంటి బ్యాక్ గ్లాస్తో మనకు రావడం జరిగింది. ఇదైతే కంప్లీట్ గ్లాస్ మెటీరియల్ అయితే కాదు, పాలికార్బన్. ఇకపోతే రేర్ మీరు చూసారంటే ప్రైమరీ 48 మెగాపిక్సెల్, అలాగే సెకండరీ మీరు చూసారన్నట్లయితే కనుక 5 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రంట్ పాపప్ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. మరి ఇక ఫోన్ని బూట్ చేసేసి ఇనిషియల్ సెటప్ని కంప్లీట్ చేసేద్దామా. సో ఇక్కడ మనకి ఇనిషియల్ సెటప్ అయిపోయే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మనం ఒకసారి చూసేద్దాం ఫాస్ట్గా. ఇది వచ్చేటప్పటికి Qualcomm Snapdragon సంబంధించినటువంటి 710 SoC చిప్ సెట్తో రావడం జరుగుతుంది, విచ్ ఈస్ క్లాక్డ్ అట్ 2.2 GHz. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికి 4GB ఆఫ్ ర్యామ్ అలాగే 6GB ఆఫ్ రెండు వేరియంట్లో దొరుకుతుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి మనకి 128, 256 ఇట్లా రెండు వేరియంట్లో దొరుకుతుంది. ఇక స్క్రీన్ సైజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, అది కూడా AMOLED ఎల్ఈడి స్క్రీన్. అలాగే సెక్యూరిటీ విషయానికి వచ్చారంటే ఫేస్ ఐడితో పాటు ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా ఉండడం జరుగుతుంది. ఇకపోతే 3765 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. మనకి ఫోన్ అయితే బూట్ అయిపోయింది. సో ఇక్కడ ఫోన్ బూట్ అయిన తర్వాత ఒకసారి దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఏముంది ఏంటి అనేది చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు కనపడడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు రియల్మీ ఎక్స్ అని చెప్పి, ఇకపోతే దీనికి సంబంధించినటువంటి మోడల్ కోడ్ని కూడా మీరు చూడొచ్చు. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇది Android Pie ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. అలాగే ఫ్యూచర్లో వచ్చేటువంటి Android Q కూడా మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళైతే సపోర్ట్ తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే ప్రాసెసర్ కాన్ఫిగరేషన్ అలాగే ర్యామ్ ఇక అవుట్ ఆఫ్ 128GBలో ఆల్మోస్ట్ ఇది 105GBని మాత్రమే మనకు ఫ్రీ స్పేస్ వస్తుంది. అంటే అరౌండ్ 23GB ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్కి ఆక్యుపై అవ్వడం జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేటప్పటికే వీళ్ళు మీరు చూడొచ్చు ఇక్కడ జూన్ నెల సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చింది. అంటే జూలై నెలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్ని అయితే ఇంకా ప్రొవైడ్ చేయలేదు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లో దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్ని లాంచ్ చేసి
చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఆపరేటింగ్ సిస్టంలో మనకు బ్లాట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆల్మోస్ట్ చాలా బ్లాట్వేర్ ఉందనే చెప్పొచ్చు. చూడండి, ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ ఫేస్బుక్ అంటే మన ఫేస్ యాప్తో సహా మనకి వీళ్ళు బ్లాట్వేర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక దీన్ని రిమూవ్ చేయొచ్చా చేయకూడదా అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ జస్ట్ మీకు చేయాల్సిన పని ఏంటంటే ఇది క్లిక్ చేయడం, అలాగే ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ వస్తుంది. రిమూవ్ కొట్టారు అన్నట్లయితే ఆటోమేటిక్గా అది రిమూవ్ అవడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఉన్నటువంటి బ్లాట్వేర్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఇది కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది ఇంకా మంచిగా ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. అతి త్వరలో వీళ్ళకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తీసుకొస్తానంటున్నారు. సో అది తీసుకొస్తే మనకి ఇంకా బాగుంటుందని నేను చెప్తాను. దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ అన్లాక్ అయితే ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. కానీ ఇంకా నన్ను అడిగితే ఈ ఫేస్ ఐడి ఏదైతే ఉందో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫేస్ ఐడి అయితే మనకి ఫాస్ట్గానే అన్లాక్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫేస్ ఐడి అయితే మనకి ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. ఇక ఒకసారి ఫేస్ ఐడి ఏదైతే ఉందో ఇది మనకి పర్ఫెక్ట్గా అన్లాక్ అవుతుందా కావట్లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడండి, నేనైతే దీన్ని అన్లాక్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మనకి అన్లాక్ అవుతుంది. అట్లాగే మళ్ళీ లాక్ చేస్తున్నాను, మళ్ళీ అన్లాక్ చేస్తున్నాను, అన్లాక్ అయితే అవుతుంది. ఇకపోతే ఒకసారి నేను కళ్ళు మూసుకుంటాను, లాక్ చేశాను. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక నేను కళ్ళు మూసుకుంటున్నా కానీ ఇది అన్లాక్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఫేస్ ఐడి అయితే అంత సెక్యూర్డ్గా లేదని చెప్పుకోవచ్చు. ఈవెన్ దో నాకు ఫింగర్ ప్రింట్ కూడా మనకి అంత ఎక్యూర్డ్గా అయితే లేదు. అఫ్కోర్స్ మనకి బడ్జెట్లో AMOLED LED స్క్రీన్ అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అంటే కొంచెం మనము ఆలోచించదగ్గ విషయమే. సో ఈ బడ్జెట్లో అయితే వీళ్ళు మనకి తీసుకొచ్చారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి దీంట్లో మనకి కెమెరా ఫీచర్స్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్టయితే ఫోటోలో మనకి 1x అలాగే 2x జూమ్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక దీంతో పాటు HDR అలాగే క్రోమా బూస్ట్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా కొన్ని స్పెషల్ ఫిల్టర్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వీడియోస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 720 పిక్సెల్ 1080 పిక్సెల్ అలాగే 4K అన్నీ కూడా మనకి 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే వీటితో పాటు మనకి ఇక్కడ పోర్ట్రేట్ షాట్ని కూడా సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే ఇవే కాకుండా మనకి నైట్ స్కోప్ అలాగే పానరోమా అలాగే ఎక్స్పర్ట్ అంటే రెగ్యులర్గా మన మాన్యువల్ మోడ్ ఉంటుంది చూసారా, అది ఇంక్లూడింగ్ టైమ్ ల్యాప్స్ అలాగే స్లో మోషన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్లో మోషన్ వచ్చేటప్పటికే మీకు 240 FPS అలాగే 960 FPS అలాగే 120 FPS ఈ మూడిట్లో మనకి స్లో మోషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దీనికి ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి శాంపిల్ పిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను దీని రేర్ కెమెరా ద్వారా, అది కూడా 48 మెగాపిక్సెల్ ద్వారా క్యాప్చర్ చేసినటువంటి ఫోటో. ఇది నార్మల్ కండిషన్. ఇక ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో HDR యాక్టివేట్ చేసి నేను క్యాప్చర్ చేసినటువంటి ఫోటో. సో HDRలో నాకు పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయితే ఏం కనపడలేదు. ఇక ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో విత్ క్రోమా బూస్ట్. సో క్రోమా బూస్ట్లో కలర్ చూడొచ్చు, చాలా వైబ్రెంట్గా మనకు కనపడుతుంది. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ పిక్చర్ ఏదైతే ఉందో ఇది నేను 2x జూమ్ తోటి మనకు తీసింది. అంటే దీని లోపల మనకు 1x అలాగే 2x జూమ్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు మీరు చూసింది ఏదైతే ఉందో ఇది బుకే ఎఫెక్ట్. సో బుకే ఎఫెక్ట్లో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా బ్లర్ చేస్తుంది. ఈవెన్ కలర్ సాచురేషన్స్ కూడా బాగుంది. ఇది మినిమల్ లైటింగ్ కండిషన్లో నేను క్యాప్చర్ చేసింది. సో ఓవరాల్గా బుకేలో అయితే ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. ఇకపోతే ఇది బుకేలో కూడా క్రోమా బూస్ట్ ఇచ్చారు. ఇది వితౌట్ క్రోమా బూస్ట్ అండ్ ఇప్పుడు మీరు చూసేది ఏదైతే ఉందో విత్ క్రోమా బూస్ట్. ఇక ఇప్పుడు మీరు చూసేటువంటి ఫోటో ఏదైతే ఉందో ఫ్రంట్ నేను 16 మెగాపిక్సెల్ ద్వారా క్యాప్చర్ చేసింది. ఇక ఇది రేర్ కెమెరా, అది ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్లో, అలాగే ఇది కూడా రేర్ కెమెరా విత్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ క్రోమా బూస్ట్ టెక్నాలజీతో. ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఆడియో వీడియోని కూడా మనం ఒకసారి చెక్ చేసేద్దాం. సో ఇక్కడ నేను యూట్యూబ్ని ఓపెన్ చేస్తున్నాను. సో యూట్యూబ్ ఓపెన్ చేసి మనం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆడియోని చెక్ చేద్దాం. సో ఇందులో నేను 4K వీడియోస్ని అయితే ప్లే చేస్తున్నాను. సో 4K వీడియోలో ప్లే అవుతుందా ప్లే కాదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం ఇలా పించ్ చేసామన్నట్లయితే ఇవందో ఇది మనకి జూమ్ కూడా అవ్వడం జరుగుతుంది. అలాగే క్వాలిటీ మీరు చూసారన్నట్లయితే కనుక 1080p కూడా మనం పెట్టుకోవచ్చు. 1080p మీద కూడా మనం వీడియోస్ని అయితే చూడొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. సో ఓవరాల్గా చూడాలి అన్నట్లయితే కనుక వీడియో క్వాలిటీ బాగుందని చెప్పొచ్చు. ఈవెన్ మీరు ఇక్కడ జూమ్ ఇన్ చేసుకోవచ్చు, ఇది ఒరిజినల్. అలాగే దీన్ని జూమ్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. సో పిక్చర్ క్వాలిటీ అయితే నాకు ఓకే అనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఆడియో క్వాలిటీని కూడా మనం ఒకసారి చెక్ చేసేద్దాం. సో ఇక్కడ మనము ఆడియో క్వాలిటీని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు ఆడియోని కూడా టెస్ట్ చేయొచ్చు. ఈవెన్ వాల్యూమ్ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను.
సో ఇక్కడ మీరు ఆడియో కూడా చూడొచ్చు. సో ఓకే, బాగానే ఉంది. ఆడియో క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని కెమెరా శాంపిల్ పిక్చర్స్ని అయితే మనం చూసేద్దాం. సో ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా చాలానే వచ్చినాయి. సో ఈ నోటిఫికేషన్స్ మొత్తాన్ని క్లియర్ చేస్తున్నాను. ఇదంతా బాగానే ఉంటుంది, కానీ ఈ కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటేనే కొంచెం నాకు డిఫరెంట్గా ఉంటుంది. సో అఫ్కోర్స్ రియల్మీ కంపెనీ ఆల్రెడీ మనకు కమిట్ చేసింది, వీళ్ళు వాళ్ళ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్తో మన ముందుకు వస్తామని చెప్పి. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని కెమెరా శాంపిల్ పిక్చర్స్ని అయితే చూసేద్దామా. ఒకసారి దీనికి సంబంధించినటువంటి సెన్సార్స్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక మనకి ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించినటువంటి SMD 710 చూపిస్తుంది. ఇక్కడ యాక్చువల్గా 845 అని చూపిస్తుంది. అది మనకి అప్పుడప్పుడు కొన్ని అట్లా ఎర్రర్స్ చూపిస్తూ ఉంటుంది. సో ఇక సెన్సార్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్, ఈవెన్ దో రియల్మీ కంపెనీ చేస్తున్నటువంటి ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ ఫోన్ కాబట్టి అన్ని సెన్సార్స్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇక వైడ్ L1 లైసెన్స్ గురించి విషయానికి వచ్చారన్నట్లయితే కనుక ఇక్కడ లైసెన్స్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, వైడ్ L1 సపోర్ట్ని అయితే మనకి కంపెనీ ప్రొవైడ్ చేసింది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ ద్వారా కావచ్చు లేదా నెట్ఫ్లిక్స్ ద్వారా కావచ్చు, రెండిట్లో కూడా మీరు ఫుల్ హెచ్డీకి సంబంధించినటువంటి వీడియోస్ని అయితే ఆస్వాదించవచ్చు. దీన్ని మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చినటువంటి పౌచ్లో వేసి చూద్దాం, దీని లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. సో ఇక్కడ మనకి కొంచెం టిపికల్గానే ఉంది. ఒక రకంగా చూడాలి అన్నట్లయితే కనుక అసలు ఈ కేస్ దీనిదా లేదా దీనికన్నా నెక్స్ట్ చిన్న మోడల్దే అన్నట్లుంది. సో ఇక్కడ మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది దీన్ని కేస్లోకి అయితే తీసుకొని వెళ్ళటానికి. సో ఓవరాల్గా అయితే నేను ఇక్కడ కేస్లోకి అయితే ఫిట్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో నార్మల్గా అయితే లైట్ వెయిట్గా ఉంది, కానీ ఫోన్ ఎప్పుడైతే మీరు ఈ కేస్ వేస్తారో బల్కీగా అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం మనకి వెయిట్ అయితే ఇంక్రీజ్ అయినట్లు అనిపిస్తుంది. అలాగే మనకి పాపప్ కెమెరాలో కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేటట్లుగా వీళ్ళు ఇటు కార్నర్కి తీసుకొచ్చారు. సో ఎంతైనా కానీ నాకైతే బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో ఇది పాలీకార్బన్ తోటి, అది కూడా ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేస్తూ తీసుకొచ్చారు కాబట్టి బిల్డ్ క్వాలిటీ ఇంకొంచెం వీళ్ళు మంచిగా బెటర్గా తీసుకొస్తే బాగుండేదని నా ఆలోచన. అంటే ఈ బడ్జెట్లో ఇది ఏదైతే ఉందో ఇది ఆసమ్ అని నేను చెప్తాను. ఇకపోతే మనకి ఫొటోస్ కూడా ఇది బాగానే క్యాప్చర్ చేస్తుంది. సో ఈవెన్ చూడండి, ఇది నేను క్రోమా బూస్ట్ లేకుండా, అలాగే ఇది క్రోమా బూస్ట్ తోటి తీసిన ఫోటో. సో క్రోమా బూస్ట్ లేకుండా కన్నా క్రోమా బూస్ట్లో అయితే మనకి పిక్చర్ పెర్ఫార్మెన్స్ ఆసమ్ ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ అయితే ఆల్రెడీ మీరు ఇంతకుముందు చూసేశారు. సో ఇది ఫ్రెండ్స్, రియల్మీ కంపెనీ మొన్న రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి రియల్మీ ఎక్స్, అంటే తన ప్రీమియం మొబైల్ ఫోన్ అయినటువంటి రియల్మీ ఎక్స్ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి క్యామ్ శాంపిల్స్. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, దీన్ని ఏ మొబైల్ ఫోన్తో కంపేర్ చేయాలి అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ అలాంటి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.